ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటి అంటే మా నిక్కీ గారి కోసం, అట్లాగే మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయింది. సో వీళ్ళిద్దరి కోసం నేను రాగి తోప అనేది చేస్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి పెట్టడం. వాళ్ళ డైట్లో కంపల్సరీ యాడ్ చేయాల్సిన ఫుడ్ అనేది రాగి. సో రాగి కంటిన్యూగా జావే అనేది పెడుతూ ఉంటే పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది రాదు కంటిన్యూగా. సో రాగితో రెసిపీస్ అనేవి చాలా ఉంటాయి. రాగి తోప అనేది చాలా బెల్లం వేస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి పెట్టడం. అండ్ రాగి జావ పెట్టచ్చు, అట్లాగే రాగితో దోశలు వేయచ్చు, అట్లాగే రాగితో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ కొత్త రెసిపీస్ రాగితో చేస్తే పిల్లలకి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో ఈరోజు ఐటమ్ వచ్చి రాగితో. ఇదైతే చాలా పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్వీట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అట్లా నెయ్యి వేస్తాం కాబట్టి అబ్బా టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. దానికి ముందు ఏంటి అంటే, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే కంపల్సరీగా కొట్టండి మీకు నచ్చినట్టయితే, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూసారా, నేను వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటానా, ఆ టైంకి కరెక్ట్గా లేస్తాడు వీడు. చూడండి వీడియో ఎలా చూస్తున్నాడు. గీతలు ఏంటని చూస్తున్నారా? ఇంత మార్నింగ్ ఆడుతున్నప్పుడు మనకి ఇక్కడ గీతలు పెట్టాడు. ఏంటి సైలెంట్గా ఉందని వెళ్ళి చూసేసరికి సైలెంట్గా పెట్టించుకుంటున్నాడు గీతలు. ఇంకేం చేస్తాం, ఇన్ని ఎత్తుకునే వంట స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కాజు వేసుకోండి. కాజు అనేది ఫుల్గా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకుని లేదా స్కిప్ చేసండి. మనకి చాలా ఇష్టం కాబట్టి వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లోనే కొన్ని వాటర్ వేసుకోండి, బాగా మరగనివ్వండి. ప్యాన్ ఆల్రెడీ హీట్లో ఉంటుంది కాబట్టి వాటర్ బేగానే బాయిల్ అయిపోతుంది. తర్వాత వచ్చి కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోండి. మీకు స్వీట్నెస్ తగ్గ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. అంటే రాగి క్వాంటిటీ బట్టి మనకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అందులోని స్వీట్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. నేను తీసుకున్నది అయితే కరెక్ట్ మెజర్మెంట్, అంటే ఒక కప్పుకి ఒక కప్ బెల్లం అట్లా. తర్వాత వచ్చి బెల్లం మొత్తం కదగనివ్వండి వాటర్లో. అట్లా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం బాగా కదిగిన తర్వాత మనం దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ చూసారా, అవన్నీ అయ్యి మొత్తం కదిగితే చాలు. చూసారా, ఇట్లా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి యాలకుల పొడి వేసుకోండి. అట్లా వేసుకుని కొంచెం మంచిగా కలుపుకొని స్టవ్ మీడియం నుంచి కానీ లోలో కానీ పెట్టుకొని మనం ముందుగా వాటర్లో వేసుకున్న రాగిని కొంచెం కలుపుకొని అందులో వేసేసుకోవడమే. రాగి వేస్తున్నంతసేపు కలుపుతూ ఉండండి, లేకపోతే కొంచెం లమ్స్గా ఉంటుంది. ఎక్కడ ఆపకుండా అట్లా కలుపుతూ ఉండండి, అప్పుడు మంచిగా వస్తుంది. నా కుకింగ్ ఎట్లా ఉంటుందో తెలుసండి, అంటే చిన్నోడు ఉంటాడు లేకపోతే పెద్దోడు ఉంటాడు, ఇలా ఎవరో ఒకరు ఉండడం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఏదో ఎలా చూస్తుందంటే ఇద్దరు ఏదో పెద్ద అయిన తర్వాత వంటలు మొత్తం నేనే చేయాలి అన్నట్టు అబ్జర్వ్ చేస్తాను నా వంటలన్నీ. చూసారా ఎంత మంచిగా అయిందో. ఇట్లా అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకోండి. ఇది చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి, ఒక 10 to 15 minutes పడుతుంది అంతే. ఏంటి లేటా అంటే బెల్లం తురుముకోవడమే పెద్ద కష్టము. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది 10 to 15 minutesలోనే. పిల్లలకి స్నాక్ పెట్టాలంటే ఇది చాలా పర్ఫెక్ట్. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టాలంటే ఈజీగా పెట్టచ్చు, టేస్టీ అండ్ హెల్తీ కూడా. చూసారు, నిక్కిగాడేమో ఇంకా పడుకుని లేగలేదు, మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ నేనే టేస్ట్ చూసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, వేడివేడిగా తింటే ఇంకా అదిరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ప్లస్ నుంచి పిల్లలందరికీ పెట్టచ్చు. రాగి అనేది మనం 6 months నుంచి పెడతాం, కానీ ఇందులో నెయ్యి అండ్ బెల్లం వేస్తాం కాబట్టి 1 year ప్లస్ పిల్లలకి పెట్టాలి అని చెప్తున్నాను. మా చిన్నోడు చూసారా, మా అమ్మ ఏంటి నాకు పెట్టకుండా ఎట్లా తినేస్తుంది అన్నట్టు చూస్తున్నాడు. ఏం కావాలి? ముద్దెట్టు.
తర్వాత నా దగ్గర నుంచి తీసుకొని లాస్ట్‌లో వాడు తింటానన్నాడు. సో, ఎంతో కొంచెం ఉంది కదా అని చెప్పేసి ఇచ్చేసాను. ఈలోపు వాళ్ళ డాడీ వచ్చే టైం అయిందని చెప్పేసి పాపం అలా బయటికి చూస్తూ తింటున్నాడు. ఎప్పుడు వాళ్ళ డాడీ ఇంటికొచ్చినా ఫస్ట్ మోక్ష దగ్గరికే వస్తారు. బట్ ఈరోజు ఏంటంటే దీక్ష గాడు పెన్సిల్ మార్క్స్ చూసి వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. సో, అది చూసి మా నిక్కీ గాడు అట్లా సీరియస్‌గా కూర్చున్నాడు.